జూరాల ప్రాజెక్టుపై రాజకీయ రంగులు కమ్ముకున్నాయా? జూరాల ప్రాజెక్టు డేంజర్ లో ఉందా? ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని ప్రతిపక్ష నేతలు అంటుంటే ఇప్పటికిప్పుడు ప్రాజెక్టుకు వచ్చిన ముప్పేమీ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరైతే మంత్రులు జూరాల పర్యటన ఎందుకు? అసలు జూరాల ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న సమస్యలేంటి? డేంజర్లో జూరాల ప్రాజెక్టు తెగిన 6 గేట్లకు సంబంధించిన రోప్లు, మాటల యుద్ధానికి కారణమైన జూరాల అంశం, భయంతో వణికిపోతున్న రైతులు, ఉమ్మడి పాలమూరు వరప్రదాయని జూరాల ప్రాజెక్టు 5.5 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. అయినా దీనిపై ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపన పోలేదని విమర్శలు సంధిస్తూ వచ్చారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఇక్కడి ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలున్నాయి. కనీసం పూడికతీత కార్యక్రమాలు కూడా చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే జూరాల ప్రాజెక్టుపై శ్రద్ధ వహిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లావాసి కావడంతో జిల్లా ప్రజల్లో సంతోషం వెల్లువిరిసింది. ఖచ్చితంగా ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, పూడికతీత పనులతో పాటు మరమ్మతులు కూడా చేస్తారని ఎన్నో కలలు కన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడుస్తున్నా జూరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ప్రాజెక్టు 6 గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోయాయి. ఈ ఘటనతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు మాత్రం మరమ్మతులు చేపడుతున్నామని చెబుతున్నారు. ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఇబ్బంది లేదని ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేశారని మండిపడ్డాయి. ఈ క్రమంలో జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టును సందర్శించారు. కొన్ని గేట్ల ఇనుప రోప్లు తెగిపోవడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందని తెలిపారు. బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు ఎలాంటి ఉపద్రవం లేదన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. ఒక ఆయన ముందు మొన్న మంజీరా గురించి మాట్లాడతాడు, నిన్న ఒక ఆయన జూరాల గురించి మాట్లాడతారు. అరే మిత్రమా, కొంత విజ్ఞతతో ఉండండి. 10 ఏళ్ల పాటు అధికారంలో మీరే ఉన్నారు. మీరు మెయింటైన్ చేయనందుకే ఇప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుంటే అది పరిష్కారం చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని డ్యామ్లు, అన్ని ప్రాజెక్టులు, అన్ని పాత ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసి రెస్టోర్ చేస్తాము. టీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల మరమ్మతుల కోసం 200 కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ రోప్వేల మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే జూరాలకు ముప్పు ఏర్పడినట్లు తమ పార్టీ నేతలు చెప్పారని తెలిపారు. తమ పార్టీ నేతలు చెప్పిన దాంట్లో నిజం లేకపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. రోప్లను మరమ్మతులు చేయకపోవడం వల్లే జూరాలకు ముప్పు ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి ఆరోపించారు. పూడికతీత కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్లే లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి తరలిపోతున్నాయని మండిపడ్డారు. భరత్ సింహారెడ్డికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ముప్పేమీ లేదని, మరమ్మతుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. లిఫ్ట్ అనేది ఒక 30-40 ఇయర్స్ కెళ్ళి 35 ఇయర్స్ పాత లిఫ్ట్. అది కొంత మిస్టరీ ప్రాబ్లం వల్ల ఆ లిఫ్ట్ చెడిపోయిన మాట వాస్తవం తప్ప వాళ్ళు చెప్పినది ఏ మాటలో వాస్తవం లేదు. ప్రాజెక్ట్ అనేది సేఫ్టీగా ఉంది. ప్రాజెక్టుకి ఎటువంటి దోకా లేదు. ప్రాజెక్ట్ అనేది ఇంకా 100 సంవత్సరాలు మన ప్రజలకు సేవను అందించుకునిక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలా జూరాల ప్రాజెక్టుపై ఎవరికి వారే తమ వర్షం చెప్పుకుంటున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరోవైపు జూరాల ప్రాజెక్టుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
మరమ్మతులు చేపట్టడం, పూడికతీత కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.